సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలంలోని మసాన్పల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ సర్కార్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వడ్లను సకాలంలో కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని హరీష్ విమర్శించారు. రైతు రుణమాఫీ చేస్తారని చేయలేదని, బోనస్ ఇస్తారని ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. మీరు 500 బోనస్ అన్నారు. బోనస్ మాట దేవుడేరు కానీ 500 లోపలికి అయింది. బోనస్ రావాల్సిన రైతులకు 400-500 తక్కువ ధరకే దళారులకు అమ్ముకునే పరిస్థితి కలిగిందంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇది టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇవాళ రైతులకు ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. వరంగల్లో రైతు డిక్లరేషన్లో 9 హామీలు ఇచ్చింది ప్రభుత్వం. 9లో ఒక్కటన్నా అమలైందా? రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు, అమలు కాలేదు. రెండవ హామీ కౌలు రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు, కాలేదు. మూడవ హామీ వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నారని హరీష్ ఆరోపించారు. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను తాను కబ్జా చేశారని రేవంత్ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఎన్ని బ్లాక్ మెయిల్స్ చేసినా భయపడేది లేదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కబ్జాల చరిత్ర నీది, కబ్జాలు చేసే ఆలోచన నీది. నేను రైతుల దగ్గర భూమి తీసుకున్న రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళి పట్టా భూమిని రైతుల దగ్గర 13 ఎకరాలు కొనుక్కోవడం జరిగింది. అంతే తప్ప ఒక్క గుంట కానీ ఒక ఎకరం కానీ నేను ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ తీసుకోలేదు. తీసుకునే ఆలోచనే మాకు ఉండదు. మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు. ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో, రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువలేను. రా, నువ్వే రా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొల్పిద్దాం. ఈ నెల 29న కరీంనగర్లో జరిగే దీక్ష దివస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో దీక్ష దివస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్ నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. దీక్షకు వెళ్లే ముందు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష తెలంగాణ ప్రజలకు ఏకం చేసిందని కేటీఆర్ వివరించారు. ఈ దీక్ష యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించి చరిత్రలో తొలిసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసిందని ఆయన తెలిపారు. దీంతో దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గం ప్రైమరీ స్కూల్ కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన సొంత నిధులతో టీవీ ప్రొజెక్టర్ విద్యార్థులకు ఆన్లైన్ బోధన నిమిత్తం అందజేశారు. పుట్టిన ఊరికి మేలు చేస్తే భగవంతునికి సేవ చేసినట్లేనని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తారని ఆయన చెప్పారు. అంతర్గంలో 100 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు కాగా దాదాపు అన్ని పూర్తిగా వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. అంతర్గం గ్రామానికి అన్ని విధాలుగా అండగా ఉంటారన్నారు ఎమ్మెల్యే సంజయ్. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 29 పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరయ్యాయన్నారు సంజయ్. కలిసికట్టుగా కుటుంబంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఒకప్పుడు 5 చెరువులు ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి ఇక్కడ గొర్రెలు మేపుకునే పరిస్థితికి వెళ్ళి కాలువ వచ్చినాక మంచిగా కావాలన్నా ఉన్నాయి చెరువులు పోయాడు. ఆ తర్వాత ప్రతి రైతు భూమి లేని గోదా కుటుంబాలు కూడా లేదా గీత కార్మికులు అందరు కూడా చెరువు బాగుండాలి, చెరువు మంచిగుంటేనే మన ఊరు మంచిగుంటనే ఆలోచన ఉండే. దానిపైన దృష్టి పెట్టినాం. మన ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా అత్యంత ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. దీంతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కార్యాచరణ ప్రకటించింది. ప్రధాని మోదీ రాకతో ఈ నెల 23న ఎమ్మెల్యేలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. 24న పాత గాజుబాక నుంచి కొత్త గాజుబాక వరకు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. 28న ఉదయం 8 గంటల నుంచి దాదాపు 34 గంటల పాటు
దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ విశాఖ ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాలని ప్రకటించింది. ఏపీలోని కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదని ఉక్కు పోరాట కమిటీ పేర్కొంది. దీంతో ప్రధాని మోదీ విశాఖ పర్యటనను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు డిమాండ్కు సాధనంగా వాడుకునేలా ఉక్కు పోరాట కమిటీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని రానున్న సమయంలో ఉక్కు పోరాట కమిటీ దీక్ష ప్రారంభించడంతో మోదీ పర్యటనపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాని రానున్న క్రమంలో విశాఖలో భారీ భద్రతను ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే దీనిపై పోలీస్ శాఖ పలు తనిఖీలు ప్రారంభించినట్లు సమాచారం. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి తన లాయర్తో బెయిల్ పేపర్స్ ను పిఎస్ కు పంపించారు ఆర్జీవీ. ఈ నెల 9న ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిన్న రావికమతం పిఎస్ కు ఆర్జీవీ హాజరు కావాల్సి ఉండగా బెయిల్ పేపర్స్ ను ఇవాళ పోలీస్ స్టేషన్ కు పంపించారు. దీంతో ఆర్జీవీపై ఏపీలో వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆర్జీవీ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. అలాగే ఆర్జీవీ విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వీరిపై మరో ఫిర్యాదు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేష్ ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదులు చేశారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వారిని గుర్తించి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అసభ్య పోస్టులు పెట్టండంటూ ఆర్జీవీపై టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు, పవన్, లోకేష్ పై ఆర్జీవీ అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ నేత రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అక్కడి పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. రామ్ గోపాల్ వర్మపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. పతంగరి ఆశ్రమంలో వింత ఆచారాన్ని నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఈ ఆలయంలో కారం అభిషేకం అనే ప్రత్యేక కార్యక్రమం జరుగుతోంది. ఈ ఆచారంలో భాగంగా శివస్వామికి కారంతో అభిషేకం చేశారు భక్తులు. 1 కాదు 2 కాదు ఏకంగా 60 కేజీల కారంతో అభిషేకించారు. ఇలా శివస్వామికి కొన్నేళ్లుగా కారంతో అభిషేకం చేస్తున్నారు. ఇలా స్వామికి కారంతో అభిషేకం చేస్తే తమకు మంచి జరుగుతుందంటున్నారు భక్తులు. 3 ఏళ్లుగా అభిషేకంలో పాల్గొంటున్నామంటున్నారు. హిరణ్యకశిపుడిని నరసింహస్వామి వధించిన అనంతరం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు పతంగరి దేవి ఉద్భవించిందనేది పురాణాలు చెబుతున్నాయి. అయితే పతంగరి దేవికి ఎండు మిరపకాయలు అంటే ఎంతో ఇష్టం. అంతేకాక పతంగరికి ఎండు మిరపకాయలను మెడలో హారంగా చేసి దండలు వేసి పూజిస్తారు. అలాంటి ఎండు మిరపకాయలను కారం చేసి పతంగరి ఆవాహనలో ఉన్న శివస్వామిని అభిషేకిస్తే వారికి బాధలు, కష్టాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. సంవత్సరాల నుంచి ఈ ప్రత్యంగిరి హోమానికి సంబంధించి ప్రత్యంగిరి అమ్మవారి యొక్క కారం అభిషేకం అనేటువంటిది మా ఒంటి మీద చేయించుకోవడం జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం అనేటువంటిది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందయ్యా అంటే, ఈ ప్రజానికంలో ఉండేటువంటి శుద్రమాంత్రిక తత్వాలు, లేనిపోయిన ఆడంబరాలకు పోయి లేనిపోయినటువంటి కొని తెచ్చుకున్నటువంటి కొంతమంది అనామకులకు ధనధాన్య వస్తువాహనాల కోసము, ఈ వస్తువాహనాల్లో నష్టపోయినటువంటి దానికి విజయవంతం చేకూర్చుకోవడం కోసం ఈ తల్లి యొక్క పూజలు చేయించుకోవడానికి మా దగ్గరికి వస్తూ ఉంటారు. మమ్మల్ని దర్శించుకున్న వారికి, మా దేవతామూర్తిని ఆరాధించినటువంటి ఈ భూమండలంలో ఉండేటువంటి ప్రజానికం అందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులతో వారు కోరుకున్న కోరికలు తీర్చడం ఆ తల్లి యొక్క అనుగ్రహం అని మేము భావిస్తూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఆ భక్తితో గురుదేవులుగా మమ్మల్ని ఆ తల్లి యొక్క దేవత. వికారాబాద్ జిల్లా పరిగిలో వామపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. లగచర్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు ఇవాళ హైదరాబాద్ నుంచి వెళ్లిన వామపక్ష నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని పరిగిలో అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వామపక్ష నాయకులను పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు వామపక్ష నాయకులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వామపక్ష నాయకులు తెలిపారు. ఆ అప్రజాస్వామిక ధోరణి యొక్క విశ్వరూపం వాళ్ళ ముందుకు వచ్చింది. లగచర్లలో దాదాపు 1375 ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరుతో సేకరిస్తున్నారు. ఫార్మాసిటీ ఇప్పటికే
ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 13,000 ఎకరాల భూములు సేకరించారు. దాన్ని ఏం చేశారు? దానిపైన ఏ నిర్ణయం తీసుకున్నారు? కొంతమంది ప్రకటిస్తున్న దాని ప్రకారం విదేశస్తులు మేడ్చల్ జిల్లాలో ప్రజలు రోడ్డెక్కారు. కావుకూర్ భరత్ నగర్ ప్రధాన దారిలో 18 ఫీట్ల రోడ్డు మంజూరవగా 30 అడుగులు రోడ్డు విస్తరణ చేయాలని స్థానిక వాసులు భారీ నిరసనకు దిగారు. కొంతకాలంగా రోడ్డు విస్తరణను పెంచాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ 30 ఫీట్ల రోడ్డు విస్తరణ అంశాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని వాపోతున్నారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు నిరసనకు దిగారు. ఎలాగైనా తమకు 30 అడుగుల రోడ్డు వేయాలంటూ భరత్ నగర్ రోడ్డుపై ప్రజలు బైఠాయించారు. ఈ ధర్నాలో భారీ సంఖ్యలో మహిళలు కూడా పాల్గొన్నారు. తమ డిమాండ్ను నెరవేర్చాలని మహిళలు ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందించకపోతే రోడ్డుపై తిరగనిచ్చేది లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ శాంక్షన్ అయ్యింది కానీ మీరు అదే 18 ఫీట్ల రోడ్ వేస్తామని చెప్పేసి అంటున్నారు. అది ఏ పని న్యాయం అవుతుంది మీకు? మీకు పోయిన వారమే చెప్పినాం, చెప్తే లేదమ్మా 30 ఫీట్ల రోడ్ వేపిస్తా అని చెప్పేసి అన్నారు. కానీ మీరు అదే 18 ఫీట్ల రోడ్కే పోతున్నారంటే మీరు ఎవరు మాట పట్టుకొని మీరు ఇట్లా చేస్తున్నారు? లోకల్ ఎమ్మెల్యే మాట పట్టుకొని చేస్తున్నారు, లోకల్ లీడర్ మాట పట్టుకొని చేస్తున్నారా? లేకపోతే మీ స్వార్థంతో చేసుకుంటున్నారా? ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాం? పబ్లిక్ ఇవి బ్రిటన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 10 TV.